హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా చాలా చాలా బాగుండాలనుకుంటున్నానండి. ఒకటండి, ఈ రోజుల్లో సరే మన అని లేదు, మంది అని లేదు, తోబుట్టూరని లేదు, ఇంకా వేరే వాళ్ళని అసలు ఎవరైనా సరే అండి, మన దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్ళేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా తీసుకుంటారు. అయిన వాళ్ళైనా అలాగే ఉన్నారు, కాని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నిజంగా ఈ కలియుగం ఇలాగ మారుతుందని అయితే అసలు అనుకోలేదండి, అనుకోకూడదు కూడా మనం, కానీ అలాగే ఉంటుంది. అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా మంచిగా తీసుకెళ్తున్నారు. అవి మన చేతికి వచ్చేటప్పటికి ఎన్ని తంటాలో పడాల్సి వస్తుంది. చివరికి రక్త సంబంధికులు అలాగే ఉంటున్నారు, వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అసలు ఏం కలియుగం అండి. అన్నిటికీ కూడా మనం కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఇంకొకటి, మనంతు మనకి ఎలాగ ఉంటుందో ఆ ప్రతి దాన్ని కూడా మనం అనుభవించడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అని అయితే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. కానీ ఆ దేవుడికి అయితే అలా ఉండదు కదా. మన వంతు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనమైతే భరించాలి అనేసి అయితే మనకైతే ఇలా రాసి పెడతాడు కదండి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా భరించాలి. అందుకని కొన్నిసార్లు మాత్రం మనం జాగ్రత్త పడాలండి. ఏదైనా సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు అయితే కొంచెం ఆలోచించి ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సొంత వాళ్ళు అలాగే చేస్తున్నారు, బయట వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అందుకని ఎవరు నమ్మాలో నమ్మొద్దో కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం వల్ల తప్పైతే లేదు. ఇచ్చేటప్పుడైతే మంచిగానే తీసుకెళ్తున్నారు. మళ్ళీ తిరిగి మన చేతికి రావాలంటే అస్సలు ఎన్ని రకాలుగా బాధపడాల్సి వస్తుందో. కేసులని, స్టేషన్లని, ఇంకా పెద్ద మనుషులని అలాగా. ఇంకా తోబుట్టులైనా మనం వాళ్ళ అవసరాలకి ఇస్తాము, వాళ్ళని గట్టిగా అడిగేసరికి మనం వాళ్ళ ముందు విలన్లాగా మారిపోతున్నాము. అంటే అడగకూడదా అండి? అవసరాలకు ఇస్తున్నాం కదా, మరి మాకు అవసరాలకు ఇచ్చారు అని అయితే మేమైతే తెచ్చుకునే దగ్గర అలాగే ఇచ్చాము. కానీ మాకెందుకు అలా ఇవ్వలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ మాకే ఎందుకు జరుగుతున్నాయి అన్నది కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. నిజమండి, అసలు ఈ సమాజం ఏమైపోతుందో కూడా తెలియట్లేదు. ప్రేమలు, అభిమానాలు ఇలాంటివి అయితే ఏమీ లేవండి. కేవలం ద్వేషం, పగ, ప్రతీకారం ఇవే. ఇంకా కొంచెం బాగుపడుతున్నారంటే కుళ్ళు కుతంత్రాలతో. సరే వాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు అనే ఆలోచన అయితే తక్కువ మంది అండి ఆలోచించేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎలాగొస్తున్నాయి, వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు అని అయితే చాలామంది కుళ్ళుకుంటున్నారండి. తోబుట్టులైనా కూడా అంతే అలాగే ఉన్నారండి ఈ రోజులలో. బయట వాళ్ళే కాదు, మన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది అయితే ఎవరు గ్రహించట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కష్టం మనకి ఖచ్చితంగా మనం మంచిగా ముందడుగు వేస్తున్నామంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారండి? దాన్ని గుర్తించరు. వాళ్ళు ఎలాగ బాగుపడుతున్నారు, వాళ్ళు ఎలాగ నిద్రాగారాలు లేకుండా కష్టపడిన రోజులు కూడా చాలా ఉంటాయండి. కానీ అది మాత్రం గ్రహించరు. వాళ్ళు కష్టపడ్డారు, సంపాదించుకుంటున్నారు, సరే ఒక స్టేజ్లో ఉన్నారు అనేది అనుకోరండి. మొత్తం కుళ్ళుతో నింపుకొని మన వైపు చూడాలన్నా చూడలేకుండా పోతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా అండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే నేను చాలా 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 అయినోళ్ళతో కానోళ్ళతో చాలా వరకు మోసపోయి అయితే ఉన్నామండి. దయచేసి అలాగా ఎవరిని ప్రతి ఒక్కరిని నమ్మకండి. అయిన వారు కూడా డబ్బులు ఇచ్చి పగ అయ్యకంటే ఇవ్వకుండా ఉండటమే మంచిదేమో అనిపిస్తుంది చాలా వరకు. మరి మేము తెచ్చుకునే దగ్గర అయితే అందరికీ కూడా ఎవరికి కూడా ఆపకుండా ఇచ్చామండి. మాకు అవసరాలకు ఇచ్చారని మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మరీ ఇవ్వటం జరిగింది. ఎవరికి అయితే ఒక్క రూపాయి అయితే ఎగ్గొట్టలేదండి, ఎగ్గొట్టం కూడా. ఎందుకంటే అది తప్పు. ఎవరు సంపాదించుకున్న రూపాయి వాళ్ళే ఖర్చు చేసుకోవాలి, వాళ్ళే అనుభవించాలి. ఒకరు సంపాదించిన డబ్బును మనం అనుభవించడం ఎంతవరకు కరెక్ట్ అండి? అందుకని ఇచ్చే ముందు ఆలోచించండి.
తెచ్చుకునే ముందు కూడా ఆలోచించండి. మనం ఇవ్వగలము అంటే తెచ్చుకోండి. అయిన వాళ్ళ దగ్గరైనా సరే, పరాయి వాళ్ళ దగ్గరైనా సరే. ఇవ్వలేము అనుకున్నప్పుడు తీసుకోకండి. ఉన్న దాంట్లోనే తిని హ్యాపీగా ఉండండి. అంతే. మనం కూడా అంతే అండి. ఎవరైతే ఇవ్వగలరు అనుకునే వాళ్ళకి ఇవ్వండి మీరు కూడా. కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. తోబుట్టువులను కానీ, బయట వాళ్ళని కానీ, ఎవరినైనా సరే నమ్మకండి. ఎందుకంటే ఇలా మాత్రం చాలా అనుభవిస్తున్నామండి. చాలా అంటే చాలా. దయచేసి ఎవరిని నమ్మకండి. ఎవరికి కూడా సాయం చేశారు అనేది గుర్తించట్లేదు, ఇంకా బాధ పెడుతూనే వస్తున్నారు. అందుకని నేనైతే చెప్తున్నానండి, ఏమనుకోకండి. మాకు జరిగింది కాబట్టి అలా చెప్తున్నాను. దయచేసి మీకు చేతనైతే కొంత అమౌంట్ ఇచ్చేసి ఇవి మీరు ఉంచుకోండి ఖర్చులకు కానీ దేనికైనా అని చెప్పేసి ఇవ్వండి. అంతేగాని అప్పు రూపంలో కానీ బదులు రూపంలో కానీ ఇవ్వకండి. ఇచ్చి బాధపడకండి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. చేతనైనా చేయండి. కొంత అమౌంట్ అయితే ఇవ్వగలము, ఇద్దాము అనుకుంటే ఇవ్వండి. ఇంకా అడగండి. మీరు ఇవ్వాల్సినంత మీకు ఎంత తోచినంత ఇచ్చేయండి. అంతవరకు. ఏమంటారు ఫ్రెండ్స్? అలాగైతే చేయండి. తెలుసో తెలియక నేను ఒక విషయం అయితే మీకు చెప్తున్నాను. దాన్ని గ్రహించి మీరు కూడా ముందుకు నడుచుకోండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇప్పుడైతే పెట్టానండి. ఇప్పుడే టైం దొరికిందనేసి ఇప్పుడు పెట్టానండి. అందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వద్దు ఇలాంటివి అయితే చేయకండి అనుకుంటే కూడా చెప్పండి, కామెంట్లో పెట్టండి. సరే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.